ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. రాబడి ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసం నమోదైంది. నికర ఆర్థిక లోటు -800% పెరిగిన తీరు ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు ఆర్థిక దివాళాకోరుతనాన్ని కాగ్ నివేదిక మరోసారి కళ్లకు కట్టింది. ఎఫ్ఆర్బిఎంబి పరిధి దాటి ఆర్థిక క్రమశిక్షణ కోల్పోయిన వైనంపై ఆర్థిక నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆర్థిక దివాళా కోరుతనాన్ని కాగ్ నివేదిక మరోసారి తేటతెల్లం చేసింది. రాష్ట్ర నికర ఆర్థిక లోటు గణనీయంగా పెరిగింది. మునిపెన్నడూ లేని విధంగా అది -8,758% చేరింది. ఖజానా ఆదాయ వ్యయాల మధ్య ఉన్న భారీ తేడాలను బట్టబయలు చేసింది. 2025 జనవరి నెల ముగిసేసరికి ఆర్థిక లోటు 28,060కి చేరిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఆర్థిక లోటు గరిష్ట స్థాయికి చేరి ప్రమాద గంటికలు మోగుతున్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనవరి నెల ఆర్థిక గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర రాబడి 1,23,816 కోట్లు ఉండగా వ్యయం 1,49,860 కోట్లుగా నమోదైంది. అంటే ఆదాయం కంటే ఖర్చు 20,000 కోట్లు అధికం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. ఈ ఏడాది బడ్జెట్లో 297 కోట్లు మిగులని సర్కార్ ఎస్టిమేట్ చేసింది. కానీ అందుకు పూర్తి భిన్నంగా 8,758% నికర లోటు నమోదైంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఇలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇదొక పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ వ్యయాల మధ్య పొంతన లేకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2.21 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే జనవరి నెలాఖరుకు కేవలం 1.28 లక్షల కోట్లు అంటే 56% మాత్రమే నమోదైంది. ఇంకా 2 నెలలు మాత్రమే మిగిలి ఉంది. 1 లక్ష కోట్ల మేర అంచనాలను చేరుకోవాల్సి ఉంది. పన్నుల రూపంలో ఈసారి 1.84 లక్షల కోట్లు వస్తాయని ప్రతిపాదించగా అవి 1,12,772 కోట్లు అంటే 68% మాత్రమే సమకూరాయి. శాఖల వారీగా చూసినప్పుడు వస్తు సేవల పన్ను మాత్రమే కొంత ఆశాజనకంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం జీఎస్టీ ద్వారా 58,594 కోట్లు అంచనా వేసింది. దాంట్లో 73% అంటే 43,858 లక్షలు వచ్చాయి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా 18,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఆశలు పెట్టుకోగా ఇప్పటి వరకు కేవలం 5,821 కోట్లు మాత్రమే వచ్చింది. సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ డివల్యూషన్ల వాటా ఓ మోస్తారుగా మాత్రమే ఉంది. అబ్కారీ, నాన్ ట్యాక్స్ రెవెన్యూలు తగ్గిపోయాయి. సెంట్రల్ గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ కూడా బడ్జెట్లో పేర్కొన్న ఫిగర్లో కేవలం 24% అందాయి. ఇక కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే రాబడి గణనీయంగా తగ్గింది. రుణాల పద్దు భారీగా పెరిగింది. ఎఫ్ఆర్బిఎం చట్టం పరిధికి లోబడి 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఓపెన్ మార్కెట్ల నుంచి 49,225 కోట్ల రుణ సేకరణ టార్గెట్ గా పెట్టుకుంటే అది తడిసి మోపడైంది. జనవరి నెలాఖరికే పరిధి దాటి అప్పుల చిట్ట 58,000 కోట్లకు మించింది. ఇదిలా ఉంటే అదనంగా మరో 20,000 కోట్ల రుణ సేకరణ కోసం ఆర్బీఐ దగ్గర ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. అంటే ఈ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే రాష్ట్ర రుణభారం 80,000 కోట్లు పెరగనుందన్నమాట. ఇది ముమ్మాటికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే అన్నది ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు.